ఈ పాపకి తల్లిదండ్రి చనిపోతారు. అయితే ఆ పాపకి కొంత పొలం ఉంటుంది. ఆ పొలం ఆశకి పెద్దమ్మ పెదనాన్న ఆ పాపని ఉంచుకొని పెంచుకుంటాము, సాకుతాము, పెళ్లి చేస్తాము అని చెప్పి ఆ పాపని డ్యూటీకి పంపిస్తూ టార్చర్ పెడుతూ ఉంటారు. ఏమైంది మమ్మీ ఇక్కడున్నారు? చిన్నాన బిడ్డ నీ ఎంబడి డ్యూటీకి వస్తుందా బేట? ఎప్పటి నుంచి వస్తుంది? పెద్దమ్మ పెద్దయ్య డ్యూటీకో అని బాగా బాధ పెడుతురంట సోనిని. అందుకే నా ఎంబడి వస్తుంది మమ్మీ. ఇదేంది? మేము చూసుకుంటాము, సాకుతాము, పెళ్లి చేస్తాము అని ఆ పిల్ల పేరు మీద ఉన్న భూమి తీసుకున్నారు. మీ పెద్దమ్మ మీ పెద్దయ్య గిట్ట టార్చర్ పెట్టి చంపుతున్నారా ఇక ఆ పోరిని పాపము? అయ్యో అమ్మ, రోజు టిఫిన్లా అన్నం కూడా తెచ్చుకోదే. ఎప్పుడన్నా ఒకసారి సద్దన్నం ఉంటే అందులో కారం పొడి వేసి కట్టుకొని పో అని చెప్తుందంట. పాపం అనిపిస్తుంది సోనీని చూస్తే. సోనీని మనమన్నా పెంచుకుంటుంటాం కదా. ఆ పిల్ల పేరు మీద బాగానే పొలం ఉండి కోట్ల కోట్ల పైస వస్తుంది అమ్ముకుంటే. ఇట్లా డ్యూటీకి ఎందుకు పంపిస్తున్నాడు మీ అన్న? ఎందుకట్లా పాపము ఆ పిల్ల ఉసురు పోసుకుంటున్నాడు? పెళ్లి చేసి పంపితేనన్నా అత్తగారింటి కాడ సుఖపడుతుందేమో. పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి సోనిని నువ్వు చూసుకుంటావా అని మా ఇద్దరు అన్నదమ్ములకు అడిగిండ్రు. మా అన్న నేను చూసుకుంటా అన్నాడు. ఎంత మంచోడు అనుకున్నా. ఇట్లా చేస్తాడని తెలియదు. సరేనే సోని, జాగ్రత్తగా పోయి ఇంటికి. ఇక ఇంటికి పోతే నీకు నరకమే. పొద్దున డ్యూటీకి రా. ఇంటికాడున్నా ఏం సుఖం లేదే. ఇంటికాడుంటే నన్ను సంపుక తింటారు. వాళ్ళందరికీ చాకరీ చేయలేక చచ్చిపోతా నేను. ఏం బిడ్డ మరి పంచాయతీ పెడదామా? నిన్ను బాధ పెడుతున్నాడు పెద్దయినా అని చెప్దామా? చిన్నైనా నీకు పెళ్లి సంబంధం చూస్తాడు. పెళ్లి చేసుకొని అత్తగారింటికన్నా సుఖపడదువు. వద్దే చిన్నమ్మ, వాళ్ళకి తెలిసిందంటే నన్ను చంపి పారేస్తారే ఇక.